నేను బతుకుతో చచ్చిపోతే అమ్మ కూడా తెలియదు. నీకైతే కంటెంట్ వచ్చింది కదా, వీడియో వచ్చిందా? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు Day 3 of our trip. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 8 అనుకుంటా, 8:05 అవుతుంది. ఇంకా మేము నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 4 అయిపోయింది. క్యాంపింగ్ అంతా, క్యాంప్ ఫైర్ అంతా వేసుకొని చిల్ అయ్యి ఫ్రెండ్స్తో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకొని అన్నీ చేసేసరికి 2-3 అలా అయిపోయింది. ఇంకా మేము పడుకొని ఇవాళ లేట్ అయిపోయింది అనమాట. సో అప్పటికి ఇంకా సన్ వచ్చేసింది. చూడండి మీరు మౌంటైన్స్. నా లైఫ్లో ఒక మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉంటుందని అయితే నేనైతే ఎప్పుడు అనుకోలేదు. బికాస్ చుట్టూ మౌంటైన్స్, పక్కనే రివర్, టెన్స్ తీసుకొని ఫ్రెండ్స్తో ఇంత హ్యాపీగా స్పెండ్ చేస్తూ అండ్ అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఒక బ్రేక్ ఇచ్చి అసలు ఎంత సూపర్ ఫీలింగ్ కదా ఇది. అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో ఇలా టెన్స్ వేసుకొని అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పక్కనే రివర్ కూడా ఉంది. ఆ సౌండ్ నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. బట్ ఐ విల్ షో యూ నౌ. ఆఫ్టర్ ఎ వైల్ ఐ విల్ షో యూ. ఇప్పుడైతే ఫాస్ట్గా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మొత్తుకోవడం స్టార్ట్ చేసినారు, ఇంత లేట్గా లేచినావు ఏంటని చెప్పేసి. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వేరే ప్లేస్కి ట్రావెల్ చేయాలన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తామన్నమాట. వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆ తర్వాతకి వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోతాం. లిటరల్లీ చలి అయితే చాలా ఉంది. హ్యాండ్స్ ఇప్పుడు కూడా షేక్ అవుతున్నాయి, రెడ్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ టు అనదర్ ప్లేస్. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. ఓకే, సీ యూ. సో నేను వీడియోలో చెప్పా కదా, రివర్ పక్కనే మాది క్యాంపింగ్ అని చెప్పేసి. చూడండి ఒకసారి ఆ రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ నిన్న నైట్ కూడా మేము క్యాంపింగ్ ఇక్కడే వేసుకున్నాం అనమాట. లెట్ మీ షో యూ. అండ్ యాక్చువల్లీ మీతో నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను పార్ట్ 2 ఆఫ్ అవర్ మనాలి ట్రిప్లో నేను చెప్పా కదా, ఇక్కడ ఒక సైడ్ ఏమో మొత్తం అంతా సన్సెట్ ఉంది అండ్ ఇంకో సైడ్ ఏమో మొత్తం అంతా కూల్ మౌంటైన్స్ ఉందని. నౌ ఐ విల్ షో యూ. సీ, అక్కడేమో మొత్తం అంతా మంచు ఉన్న మొత్తం అంతా మౌంటైన్ ఉంది. అండ్ ఇక్కడంతా చూస్తే మాత్రం మళ్ళీ అంతా సన్ ఉంది, మొత్తం అంత సన్ ఎవ్రీవేర్. ఎంత బ్రైట్గా ఉందన్నమాట. మాకు నిజంగా అసలు నమ్మబుద్ధి కాలేదన్నమాట. ఒక మౌంటైన్కి ఇంత స్నో ఉండి మళ్ళీ పక్క మౌంటైన్కి అసలు ఏం లేకపోవడం ఏంటని చెప్పేసి. ఇట్ వాజ్ రియలీ సో బ్యూటిఫుల్ వైల్ ట్రావెలింగ్. అండ్ ఎంత కూల్ ఉందంటే చూడండి ఒకసారి, నా ముక్కు కూడా ఎంత రెడ్ అయిపోయిందో. నిజంగా చాలా చాలా కూల్ ఉంది ఇక్కడ. అండ్ హ్యాండ్స్ అంతా కూడా అయిపోయి ఉన్నాయి, అసలు పని చేయట్లేదు. సో యా, ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మా ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాగీ చేస్తున్నారు. సో వాళ్ళు మ్యాగీ చేసేంత వరకు నాకు ఆకలిస్తుంది. అండ్ నైట్ ఎప్పుడో తిన్నాం, లైక్ ఎర్లీ అరౌండ్ 9కి అలా తినేసాం. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ ఒక 10 అవుతుంది. సో ఇంత టైం అయింది కాబట్టి ఆకలిస్తుంది. సో అప్పటి వరకు నేను ఒక చాక్లెట్ అన్నది తింటా కనీసం. సో యా, రివర్, మౌంటైన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ నేనైతే ఇప్పుడు దాకా నా ఏ ట్రిప్లో కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు ఈ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినంత. లెట్స్ గో అండ్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ నౌ. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. ఎట్లా చేసిరో చూద్దాం. ఇప్పుడు వాళ్ళని రోస్ట్ చేద్దాం అనమాట, వాళ్ళు చేసిన బ్రేక్ఫాస్ట్ పైన. కమ్. సో వాళ్ళు మ్యాగీ స్టార్ట్ చేయడమే కాదు, ఆల్రెడీ తినేసారంట కూడా నేను వచ్చేలోపు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు మా కోసం. అది కాదు నా అభి చేస్తా. సో మ్యాగీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. నీకైతే కంటెంట్ వచ్చింది కదా, వీడియో వచ్చిందా? ఫ్రెండ్స్ ఏమైతే మొత్తం ఖతం చేసేస్తుంది, మొత్తం మంటలలో ఏలు పెడుతుంది. నేనేం చేయలే అమ్మ, మంట కిలోమీటర్ దూరం ఉంటా. ఎట్లా పోయినా పర్లేదు, కంటెంట్ ముఖ్యం. అంతే, కంటెంట్ ముఖ్యం. ఫీల్ అయిపోతారు కంటెంట్ లేకపోతే. సో ఇంకా మంటకి దూరంగా ఉండి వాళ్ళు చేసిన మ్యాగీ ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా వాళ్ళ కోసం తిని పెట్టాను నేను, అంతే.
శుభ్రంగా మేము బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట, మ్యాగీ. ఇప్పుడు ఇంకా మేము ఈ టెంట్ అంతా చెక్అవుట్ చేసి ఇప్పుడు మేము వెళ్తున్నాం. కాకపోతే ఏమైంది, నిన్న నైట్ మేము అంటే మాకు ఫైర్ కి కట్టెలు సరిపోలేదని చెప్పేసి వేరే దగ్గర ఉన్న కట్టెలు తీసుకొచ్చి అవి మంటలో వేసినాం. ఇప్పుడు వాటికి ఎక్స్ట్రా 1000 ఛార్జ్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి మాట్లాడుతున్నారు. చూడండి, చూద్దాం ఏమైతుందో. అసలు తగ్గట్లేడంట. సో ఇంకా ఎంతసేపు మాట్లాడినా కూడా ఏం యూజ్ లేకపోయింది. ఇంకా అడిగింది ఇచ్చేసి వచ్చేసాం అక్కడ నుంచి. ఇంకా మేము మా డే 3లో జిస్పా నుంచి బర్లాచకి స్టార్ట్ అయ్యాం. ఇది 16,040 feet హై ఆల్టిట్యూడ్ లో ఉందన్నమాట. సరే, స్పిటి వ్యాలీ అని మనాలి అని ఏదేదో ప్లాన్ చేసినాం. కాకపోతే ఇప్పుడు మేము లడాక్ వెళ్ళే రూట్ లో ఉన్నాం, లేకి వెళ్తున్నాం. ఏదేదో ప్లాన్ చేసినాం, ఏదేదో అవుతుంది. ఇంకా ముందు ముందు ఏమైతాయో చూద్దాం. బతుకుతో చచ్చిపోతే అమ్మ కూడా తెలియదు. కాలేజ్ కి పోతా చాలు. అంత ఆల్టిట్యూడా అని ఇమాజిన్ చేసుకుంటేనే ఆ చలికి మాకు ఇప్పుడే ఎక్సైటింగ్గా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అసలు. మా ట్రావెలింగ్లో ఆ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. ఆ మౌంటైన్స్, పక్కన వాటర్, ఆ రోడ్స్, ఆ స్కై అసలు ఎంత కామ్ ఉందో. ఎలాంటి పొల్యూషన్ లేకుండా, సిటీలో ఆ వెహికల్స్ బిజీ సౌండ్ ఇవి ఏవి లేకుండా కామ్గా వాటర్ సౌండ్, విండ్ సౌండ్ ఇవి మాత్రమే ఉన్నాయి. బల్వర్చా అనే ప్లేస్ అంట, ఇంకొక 50 kilometers ఉంది. బార్లాచల 12,000 feet ఆల్టిట్యూడ్ అంట. అక్కడికి వెళ్తున్నాం. ఇంకొక 50 kilometers అయితే అక్కడికి వెళ్తాం మేము. 2 degrees Celsius ఉంది, పిచ్చ చలిస్తుంది. మళ్ళీ ఎండ కూడా అట్లనే ఉంది, అయినా సరే చలి పెడుతుంది. ఓకే, విల్ సీ యూ దేర్. అండ్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. లొకేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఆపాము. ఒక ప్లేస్ కి వెళ్ళాక మాకు ఈ లేక్ కనిపించింది. గూగుల్ చేస్తే ఇది సూరజ్తల్ లేక్ అని తెలిసిందనమాట. ఆ లొకేషన్ బాగుంది కదా, కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి అనుకున్నా. కానీ కిందికి దిగుతుంటే మా ఫ్రెండ్స్ వద్దు అన్నారు. మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది బర్లాచాకి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే ఇంకా ఫొటోస్ ఏం దిగలేదు. ఇంకా బైక్ మీదనే ఉండి ఒక 5 minutes అలా గ్లిమ్స్ వేసాం. వేం లేక తెలియదు, కాకపోతే ఇప్పుడు వేలో వెళ్తుంటే మధ్యలో ఆగినాం. చాలా బాగుంది. కిందకి దిగనియట్లేదు. బ్లూ వాటర్ అని చెప్పు. బ్లూ వాటర్ మా ఫ్రెండ్ చెప్పమంటుండు. మా ఫ్రెండ్స్ కిందకి దిగనియట్లేరు. ఈయన ముక్కు చూడండి, యాంగ్రీ బర్డ్ కంటే ఘోరంగా అయింది. దొండకాయ కూడా. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మాకు ఇది కనిపించింది. దీని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టి లేదు ఆ ప్లేస్లో. అండ్ ఆల్సో నేను గూగుల్ చేసినాక కూడా నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీకు ఒకవేళ ఈ ప్లేస్ ఏంటో అని తెలిస్తే కమెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటా. ఈ సూరజ్ తాల్ అంట, ద విష్ లాక్డ్. సో ఇక్కడ నాకు తెలిసి ఈ ప్లేస్ ని చూస్తుంటే నాకు తెలియదు అనమాట, నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో. కాకపోతే నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి నాకైతే అదే అనిపించింది. సో మీకు ఒకవేళ తెలిస్తే నిజంగా చెప్పండి. మేమైతే రోడ్డు స్మూత్గా ఉందని మేము ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా వెళ్తూనే ఉన్నాం. కానీ మా బైక్స్ కొన్ని వెనకనే ఉండిపోయాయని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేసి మళ్ళీ అందరం కలిసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బైక్ మీద ఉన్నంతసేపు తెలియలేదు, కానీ ఒక్కసారి కిందికి దిగిన తర్వాతకి ఆ గాలి, ఆ చలి ఇవన్నీ అసలు మామూలుగా లేవు. చాలా రిస్కీ అనిపించింది మాకైతే. బికాస్ చుట్టూ ఒక బిల్డింగ్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, కనీసం చూద్దామన్నా కూడా ఒక చెట్టు కూడా కనిపించలేదు మాకు. హలో, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. పోయి ఎక్కడో ఉన్నాం, ఎన్ని ఫీజ్ అయి ఉన్నామో మాకే వెళ్ళట్లేదు. ఒక పక్క ఎండ, ఒక పక్క చలి చంపేస్తుంది. మరి చూడండి, కట్ల నుంచి వాటర్ వస్తున్నాయి. చేయడానికి కూడా రావట్లేదు. చూపి లాస్ట్, పైసలు లేవు. ఒక బిల్డింగ్ చుట్టూ ఒక బిల్డింగ్, ఒక చెట్టు, ఏది లేదు. బాబోయ్, మా ఫ్రెండ్స్ అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. ఖుషి, ఆకాష్ చెప్పు, ఆకాష్ ఎట్లుంది? బరదాసులు
నా చేతులు పనిచేస్తలే, కనీసం క్లచ్ చేయడానికి కూడా రావట్లేదు, క్లచ్ కానీ బ్రేక్ కొట్టుకోవడం కూడా రావట్లేదు. చేయి మొత్తం దగ్గరికి అయిపోయింది, మొత్తం ముసలి చేతులకి అయిపోయినాయి. వీడు ముగ్గురు చూడండి యాంగ్రీ బర్డ్ అండ్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మాకు బర్లాచా అనేది ఫేమస్ ప్లేస్ అని తెలుసు, అందరూ అక్కడికి వెళ్తారని తెలుసు. కాకపోతే మేము అది బర్లాచా అనే ప్లేస్ ఎలా ఉంటుందని చెప్పి మేము గూగుల్ చేయలేదన్నమాట, ఇమేజెస్ చూడలేదు, అసలు మాకేం తెలియదు అనమాట. కానీ మేము ఇంకా వెళ్తూనే ఉన్నాం. అరే ఎంత వెళ్ళినా కూడా ఏంటి అసలు ఎలాంటి లొకేషన్ రావట్లేదని చెప్పి మేము ముందర ఒక దగ్గర ఆపి వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కున్నాం అనమాట, కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కున్నాం. సో వాళ్ళు అన్నారు మీరు ఆల్రెడీ 10 కిలోమీటర్స్ దాటి వచ్చిరన్నారు. మేము షాక్ అయిపోయినాం, అరే అన్ని మౌంటైన్సే ఉన్నాయి కదా, ఇక్కడ మాకు ఎక్కడ లొకేషన్ కనిపించలేదు, అట్లా 10 కిలోమీటర్స్ మరీ వచ్చేసినామని అనుకున్నాం అనమాట. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి చూస్తే ఈ బోర్డు మాత్రమే కనిపించింది మాకు. నిజంగా అసలు మా తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కాలేదు. బికాజ్ ఇంత కష్టపడి ఇంత చలిలో ఇంత గాలిలో బైక్స్ వేసుకొని టైం 3 అవుతుంది, పొద్దున మ్యాగీ తప్పించి మేము ఇంకా ఏం తినలేదు, వాటర్ లేదు, అసలు ఏం లేకుండా ఈ యొక్క బోర్డు కోసం వచ్చినామా బాబోయ్. సో ఇప్పుడు మేమైతే బార్లాచా రీచ్ అయిపోయినాం. మేము యాక్చువల్లీ ఈ ప్లేస్ గురించి ఏదో అని ఇమాజిన్ చేసుకున్నాం, లైక్ ఏముంటుందో అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే చూసేసరికి ఓన్లీ ఈ బోర్డు మాత్రమే ఉంది, ఈ బోర్డు. అండ్ ఇది ఐ షో యూ. సో ఇది మేమైతే ఇప్పుడు యాక్చువల్లీ 16,040 feet హైలో ఉన్నాం. చాలా చాలా చలేస్తుంది, ఎండ మాత్రం మామూలుగా చూడండి, సన్ మామూలుగా ఎంత ఎండ ఉన్నా కూడా మాకు ఇంకా చాలా చాలా చలేస్తుంది. హ్యాండ్స్ అయితే చాలా చాలా షివర్ అవుతున్నాయి. అండ్ అసలు ఫోన్ షేక్ అవుతుంది మొత్తం అంతా, ముక్కులో నుంచి అంతా ఫుల్ నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. చాలా చాలా చలేస్తుంది నిజంగా, రియల్లీ. అసలు ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే మేము ఇంకా ట్రావెల్ చేసిందంతా ఒక ఎత్తు, అన్ని మౌంటైన్, ఇదిగో అన్నిట్లో ఇంత మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఆ రోడ్స్ అంతా కూడా చాలా చాలా టఫ్. ప్రతికి కాలేజ్కి వెళ్తే హ్యాపీ అని అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. నిజంగా చాలా 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 డేంజర్ ఉంది సీరియస్లీ, బట్ నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, రియలీ ఇట్స్ సో గుడ్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, మా గ్యాంగ్ లో ఖుషి అని ఉంటాడు అనమాట. సో అతనికి కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా చాలా పిచ్చి అనమాట. సో అందుకే తను ఏం చేశాడు, తనతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఫ్లాగ్ ని కూడా తెచ్చుకున్నాడు. ఆ లొకేషన్కి వచ్చి అక్కడ ఫొటోస్ దిగాడు అనమాట. 16,040 feet హైలో నేను టీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా అని చెప్పేసి, మేమందరమేమో మా కోసం, మేము మెమరీస్ కోసం అని ఫొటోస్ దిగుతుంటే తనేమో టీఆర్ఎస్ పార్టీ కోసం అని చెప్పేసి, కేసీఆర్ గారి కోసం అని చెప్పేసి ఫొటోస్ దిగారు. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది మాకు ఆ ఫీలింగ్ కూడా, ఒకరి కోసం ఇంత అభిమానం ఉండడం అని చెప్పేసి. ఇంకా అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాతకి ఇంకా మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, ఒక మ్యాగీ తప్ప, అండ్ వాటర్ లేవు, ఓన్లీ జర్నీలోనే ఉన్నాం అనమాట. అండ్ మేము కిందికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అండ్ చలి పెడుతుంది అని చెప్పేసి మేము ఇంకా అక్కడ నుంచి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయినాం. అండ్ కిందికి వెళ్ళి అక్కడే ఇంకా హోటల్ తీసుకుందాం అనుకున్నాం నైట్ కి, అండ్ నెక్స్ట్ డే వేరే ప్లేస్ కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం. సో మేమైతే బార్లాచా నుంచి రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు మేము కీలాంగ్ కి దగ్గరలో ఒక హోటల్ రూమ్ ని తీసుకున్నాం, ఓన్లీ 1 night ఉండడానికి. మళ్ళీ రేపు మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, జన్స్కర్ వ్యాలీకి వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేస్తాం. సో ప్రెసెంట్ అయితే మేము ఈ హోటల్ రూమ్ తీసుకున్నాం, 6 members ఒక రూమ్ లో, ఇంకో 6 members ఒక రూమ్ లో. సో అఫోర్డబుల్ అనే అనిపించింది. లెట్ మీ షో యూ ద రూమ్. హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాతకి మాకు ఆకలిస్తుందని చెప్పి మేము తినడానికని బయటకు వచ్చినాం. కాకపోతే చూడండి, చిల్లీ ఫ్లేక్స్ కలుపుకొని ఎగ్ బుర్జీ తింటున్నారు. ఎట్లుంది ఫుడ్? ఇప్పుడు దీనికి 1.5 of 5 రేటింగ్. నువ్వు? అరే ఆకాష్ నువ్వు మాట్లాడుకోలేదు. అరే మీరు అసలు యాక్చువల్లీ సజెస్ట్ చేసింది వీళ్ళందుకే వెళ్ళి మాట్లాడరు ఇప్పుడు. కనీసం ఇప్పుడు టచ్ కూడా చేయబుద్ధి కావట్లేదు. పప్పు బాగుందంట. సరే ఓకే, ఆకాష్ చెప్పిండి, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా, చూద్దాం ఎట్లుంటుందో.
So this was all about our day 3 of trip in Himachal Pradesh. If you like this video, don't forget to like, share and subscribe. And day 4 video నేను ఈ maximum ఈ weekend post చేయడానికి try చేస్తాను. So yeah, bye bye until then.